ఈరోజు చాలా సుదినం. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుడు కంచిరఘురామ్ గారు ఇక్కడికి రావడం మనకు ఆనందదాయకం. ఒకసారి కంచిరఘురామ్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా కొట్టాలి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి బ్రహ్మర్షి పత్రిజీకి తిరుపతిలో వెంట ఉండి వీధి వీధి తిరిగి ఆయన షష్ఠి పూర్తి కూడా అక్కడ చేయించి అనేక కార్యక్రమాలు చేయించి మరి తిరుపతి నుండి అనేకమైనటువంటి మాస్టర్స్ని, విలువైన మాస్టర్స్ని తయారు చేసినటువంటి మహాయోగేశ్వరుడు అభినవ పత్రిజీ అంటారు ఆయన్ని. కాబట్టి ఒకసారి గట్టిగా ఆయనకి చప్పట్లు కొడదాం. వారి సందేశం ఈరోజు విందాం. సభకు నమస్కారం. జీవితంలో ఏది జరగాల అంటే కూడా కార్యకారణ సంబంధం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం జరగాలన్న ఏదో ఒక కారణం ఉంటుంది. మనం వచ్చిన ఒక కారణంగా వస్తే ఒక కార్యానికి ఎక్కడనో నాంది పలుకుతుంది. అలా నేను తిరుపతిలో ఉన్న, నా పేరు కంచిరఘురామ్. పత్రిగారు 94లో తిరుపతికి వచ్చినప్పుడు నేను కాలేజీ ప్రిన్సిపాలు. సార్తో అలా పరిచయం అయ్యింది. తర్వాత సార్ని మీరు ధ్యాన ప్రచారం అంటున్నారే, సారు ఇప్పుడుకుండే సారుకి అప్పటికి 94 సార్కు చాలా తేడా ఉండింది. నీట్గా జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, కంటిద్దాలు పెట్టుకొని, షేవింగ్ అంతా చేసుకొని వచ్చున్నాడు. జస్ట్ వెరీ క్యాజువల్గా అనుకున్నాం. మనకప్పుడు మేము వేసాశ్రమానికి, మన ఏర్పడి వేసాశ్రమానికి సంబంధం. స్వామి అంటే కొన్ని కాషాయాంబరాలు, కొన్ని స్వామి పద్ధతులు ఉన్నాయి మాకు తెలుసు. కానీ పత్రికారికి ఆ రోజు మామూలుగా ఉన్నాడు. ఈయనేంటబ్బా ధ్యానం చెప్తాడా అనుకున్నా. కానీ ఆయనతో ఒక 10 నిమిషాలు మాట్లాడాక ఆయన ఒక ఫ్యామిలీ ఉందని, 2 అమ్మాయిలు ఉన్నారని, ఉద్యోగానికి రాజీనామా చేసి సత్యం తెలుసుకున్నాక ఆ సత్యం చెప్పేదానికి సమయం అడ్డు రాకూడదని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ధ్యాన ప్రచారం చేస్తున్నానండి అన్నాడు. ఆ ఒక పాయింట్ నాకు నిజంగా కొంచెం హత్తుకుండింది. ఒక సంసారిగా ఉండేవాడు, సంసారం చేసుకుంటూ 2 అమ్మాయిలను పెట్టుకొని ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి సమాజ శ్రేయస్సుకు వస్తాడంటే అది నమ్మలేనిది, ఊహకు అందంది. కానీ అటువంటి వ్యక్తి ఆ రోజు నాకు పరిచయం కావడంతో మనము ఆయనకు తిరుపతికి వచ్చినప్పుడు కొద్దిగానే మనం సహాయం చేస్తే బాగుంటుంది అనే ఒక చిన్న దృష్టితోనే పత్రికారితో సంబంధం పెట్టుకున్నాము. అది ఇంతింతై వడ్డు తిండ అన్నట్లు 30 సంవత్సరాలు పత్రికారితో గడవడం అనేది అది కార్యకారణ సంబంధంలో ఒకానొక భాగమే. పత్రికారితో మనకు ఒక ధ్యానమే కాదు నేర్చుకునింది. ధ్యానంతో మాట ఎలా, ఆయన దగ్గర మాట ఎలా మాట్లాడాలి, జ్ఞానం అంటే ఏంది, నీ జ్ఞానం అంతా కూడా నువ్వు మాట్లాడే మాటలో ఉంది. శ్వాస మీద ధ్యాస ధ్యానమైతే మాట మీద ధ్యాస జ్ఞానము అన్నాడు. అవి మాకు నచ్చింది. చాలా చక్కగా మేము తిరుపతిలో ధ్యాన కార్యక్రమాలు 30 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఈ మధ్య 30 సంవత్సరాల వార్షికోత్సవము సీనియర్ మాస్టర్స్ అందరినీ పిలిపించి ఒక ప్లాట్ఫామ్ పైన పెట్టాము. దానికి విజయభాస్కర్ రెడ్డి గారు రావడము, మారం శివప్రసాద్ రావడము, భారవి గారు రావడము, చాలామంది అప్పుడు నాకు 94 నుంచి ఉన్న ఇప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఒక ప్లాట్ఫామ్ పైన చూసినాక మాకు చాలా సంతోషం వేసింది. పత్రికారి మూమెంట్ ఇంత స్ట్రాంగ్గా మనము చేయగలిగిన దానికి ఆ ధ్యాన శక్తి అంటే ఏంటో మనకు అర్థమయ్యింది. ఆ 30వ వార్షికోత్సవంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మామూలుగా మాకు తిరుపతిలో ఒక ధ్యాన కేంద్రం, ఈరోజు 20 ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ధ్యాన కేంద్రాలకు వచ్చిన వాళ్ళకి మాత్రం ధ్యానం చేసుకుంటారు. ఎప్పుడైనా క్లాసులు పెడితే మేము పోతూ ఉన్నాం. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. తిరుపతిలో మాత్రమే, ఇంకెక్కడ బయట కాకుండా 1000 ఇళ్లల్లో ధ్యాన ప్రచారం చేయాల. 1000 ఇళ్లల్లో తిరుపతి సహస్ర గృహ ధ్యాన పరిచయ ప్రచార ప్రాజెక్ట్ 2023ని స్టార్ట్ చేసినాము. 1000 ఇళ్లలో ఎలా అనుకున్నామంటే సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా ఒక 40 మెంబర్స్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. నెలకు వాళ్లకు తెలిసిన ఇళ్లల్లో 3 కొత్త ఇళ్లల్లో పెట్టాలి.
ఇది బేసిక్ పాయింట్. 40x3 నెలకు 120 కొత్త ఇండ్లల్లో రావాలి మనకు ధ్యానం. అది 2024 పత్రిగారి జన్మదినానికి పూర్తి కావాలి అనే ఒక సంకల్పంతో మేము చేశాము. అది ఎంత విజయవంతమైందంటే వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. ఎందుకంటే ఏదో ధ్యానము చెప్పుకొని అట్లా పోతున్నారు అనుకుంటా, ప్రతి ఇంటికి తెలియాల. ఆ 1000 ఇళ్లల్లో ఒక్కొక్క ఇంట్లో కనీసం కొత్త వాళ్ళు 20 అంటే కూడా 20,000 మందికి మేము ఒక సంవత్సరంలో తిరుపతి మాత్రమే ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఇది అయినాక ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాజెక్టు పెట్టుకున్నాం. అష్టోత్తర శతగృహ ధ్యాన పరిచయం అని. 18 శక్తిపీఠాల పేరుతో 18 మంది మాస్టర్స్ని ఒక్క తిరుపతే కాదు, ఇప్పుడు బెంగళూరు, తాడిపత్రి, అనంతపురం, పులివెందుల, ప్రొద్దుటూరు ఈ ప్రాంతాలలో ఒక్కొక్క మాస్టర్కు 108 ఇళ్ళు కొత్త ఇళ్ళు బాధ్యత ఇచ్చినాము. అవి జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికం అంతా అంతే. నువ్వు సత్యం తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని చెప్పాలి, అంతే, ఇంకేమిలే. సత్యమేవ జయతే అంటే ఏంటి అర్థం? నీకు ఏది ఆనందమో, నీకు ఏది ప్రశాంతత ఇస్తుందో, నీకు ఏది మంచిది అవుతుందో ఆ మంచిని చెప్పడం ఒకటే సత్యం. నీ ఇష్ట ప్రకారం నువ్వు చెప్పుకునేది కాదు అక్కడ. సో పత్రిగారు ఒకటే చెప్పినాడు, సత్యం అనేది ధ్యానం, ఆ ధ్యానం అనేది నువ్వు చేయాల. నువ్వు ఊరికి ధ్యానం మంచిది, అది మంచిది, ఇది మంచిది అంటే ప్రయోజనం లేదు. ఎవరు వచ్చినా కూర్చో అనేవాడు, అంతే సారు. సో పత్రిగారి సహచర్యంతో ఎన్నో కార్యక్రమాలు మేము తిరుపతిలో చేశాం. మాకు భీమాస్ రఘు గారు చీఫ్ ప్యాట్రన్గా ఉన్నాడు. సముద్రాల లక్ష్మణయ్య గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్దండ పండితులు మాకు తిరుపతిలో సపోర్ట్ ఉండింది. విశేషించి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మా తిరుపతి సొసైటీ పైన పరిపూర్ణంగా ఉంది. ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అందరికీ స్వామి అనుగ్రహం. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుండాలంటే పత్రిగారు ఒకటే మాట అన్నాడు, ఫస్ట్లో నువ్వు సంకల్పం పెట్టు, ఇది చేస్తాము అనుకో. పత్రిగారు ఒకసారి 2003లో ధ్యాన రాయలసీమ చేస్తాము అంటే నేనన్నా, గురూజీ మా ఇంట్లో మీ ఇంట్లో ఎవరు చేయరు, అట్లాంటి ధ్యాన రాయలసీమ చేస్తాము, ఎలా చేస్తాము అంటే ఒకటే మాట అన్నాడు, వాళ్ళు చేస్తారో లేదో మనం సంకల్పం పెట్టేదానికి ఏంటి నీకు ప్రాబ్లము అన్నాడు. మనం సంకల్పం పెడితే జరుగుతుందా అన్న, 100% జరుగుతుంది అన్నాడు. ఆ ఒక్క పాటతో ఆ సంకల్ప శక్తి ఏంటో ఇవాళ మనం తెలుసుకున్నాం. ఇవాళ బెంగళూరు పిరమిడ్ కానీ, మహేశ్వర పిరమిడ్ కానీ, కైలాసపురి కానీ, ఇవాళ మేము కైలాస పర్వతానికి, మానస సరోవరానికి 15 సార్లు పోయేసి వచ్చాను. నేను పత్రికారిని 3 సార్లు పిలుచుకొని వెళ్ళాం, మేడంను ఒక్కసారి పిలుచుకొని వెళ్ళా. ఇన్నిసార్లు పోయేదానికి సంకల్పం ఒకటే మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ సంకల్పము మనస వాచ కర్మణ పెట్టుకుంటే పత్రికారి మూమెంటు ఎంత ప్రశాంతంగా ఉంటుందిరా అంటే, ఇవాళ ఇంతమంది 1000 మంది ఇవాళ మనం కూర్చొని ధ్యానం చేస్తున్నామంటే, ఒకప్పుడు ధ్యానం అనేది ఏదో పీఠాధిపతులు, ఋషులు, స్వాములు వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఈవేళ సామాన్య మానవుడు కూడా ఇక్కడ కూర్చుంటే అక్కడ చూడండి ఎంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ప్రశాంతంగా ఆనంద లోకాల్లో తిరుగుతున్నారు. అంతగా ఆధ్యాత్మిక సత్యాల్ని, పైలోకంలో ఉండే సత్యాన్ని భూలోకానికి తీసుకొని వచ్చి మనకు ఇంత పరిచయం చేసిన పత్రికారు ఇవాళ కడతాల్లో ఈ కైలాసపురిని చూస్తూ ఉంటే నభూతోనో భవిష్యతి. పత్రికారితో 30 సంవత్సరాలకు ఉండేటప్పుడు ఇది చూసినప్పుడు రాళ్ళు, గురూజీ ఎప్పుడు రాళ్ళు రప్పల్లోనే మీరు పెడతారే, ఎట్లా ఇవన్నీ డెవలప్ అయ్యానంటే, ఒకప్పుడు డెవలప్ అవుతుందయ్యా అన్నాడు. ఆయనే కళ్ళారా చూసినాడు. 1,00,000 మందితో ధ్యానం అన్నాడు. 2012లో మనం 1,00,000 మందితో చేసినాము. ఇవాళ ఇంతమంది ఇంత ఆనందంగా, ఇంత వైభోగంగా మనం జరుగుతున్నామంటే పత్రికారు చేసిన ఇంకొక పెద్ద ఇదేమిట్రా అంటే, ఆయన ధ్యానాన్ని ముందుకు తీసుకొని పోయే వ్యక్తుల్ని ఆయన పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. పర్ఫెక్ట్గా ఈరోజు మనం ఇక్కడ డయాస్ పైన చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మాస్టర్స్ విన్నారు. ఈరోజు విజయభాస్కర్ రెడ్డి 15 సంవత్సరాలకు ముందు ఏమో ఆయనకు తెలీదు, కానీ ఇవాళ ఇంత పెద్ద బాధ్యతను నెత్తన పెట్టుకున్నాడు. సాంబశివరావు కానీ, దామోదర్ రెడ్డి కానీ, పూల అయితే నేను మామూలుగా రాజేష్ పూల తిరుగుతా ఉంటే ఏమిరా ఇట్లా తిరుగుకుంటాడు అనుకునేది. ఇవాళ ఇక్కడ ఇంత నెట్వర్క్లో పెట్టుకొని చేయడము, కేశవరాజు తిరుపతి వదిలేసి ఇక్కడ ధ్యాన జగత్తు తీసుకోవడము, సాయి కుమార్ రెడ్డి స్పిరిచువల్ ఇండియా తీసుకోవడము, నిజంగా ఇవన్నీ కూడా పత్రికారికి
ఈయన ధ్యాన రత్నాలే ఇవన్నీ కూడా. ఈరోజు ఇంత చక్కగా మనము ధ్యాన కార్యక్రమాలు చేసుకున్న దానికి పత్రికారు ఎంత సంతోషంగా ఉంటాడు. ఆయన మనకు యాస్ట్రల్ వర్డ్స్ థర్డ్ అయ్యి అన్నీ నేర్పించినాడు. నేర్పించుండేవాడికి మనమేమి చెప్పవలసిన పనిలే. హీ విల్ సీ ఎవ్రీథింగ్. ఇంత పెద్ద నెట్వర్క్లో పత్రికారి చైతన్యం లేకుండా ఎక్కడ ఏమి ఒక క్షణం కూడా ఉండదు. ఐ నో ఇట్. ఇవాళ ఆ పత్రికారి ముందర పత్రికారి శక్తిస్థలు ఆడిపోయి చూస్తే తెల్లవారితో 1 గంట సేపు ధ్యానం చేస్తూ ఉంటే అన్బిలీవబుల్ ఒక్క రోజుకు ఆ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్కు అది ఇంకొక షేపు తీసుకుంటుంది. పత్రిజీ కళల కన్నా రూపానికి ఇవాళ ట్రస్ట్ ఆ ముందుండి నడిపించడం అది మనం చేసుకున్న పుణ్యం, మనం చేసుకున్న భాగ్యం. ఎందుకంటే పత్రికారి తర్వాత ఏం జరుగుతుందిలే అనుకొని ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద 100 కోట్ల ప్రాజెక్టుని టేకప్ చేయాలంటే అది ఆషామాషే వ్యక్తులకు సరిపోదు. దానికి గట్స్ ఉండాల, ధైర్య సాహసే లక్ష్మే ఉండాల. అటువంటి లక్ష్మీపుత్రులు ఇవాళ మన ట్రస్ట్లో ఉండడము, వాళ్ళకి సహాయంగా మనం ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉండడము, అది నిజంగా చెప్పాలంటే మిగతా వాళ్ళకి ఎట్లుందో ఏమో తెలియదు కానీ నాకు మాత్రం కళ్ళకు నిండుగా ఉంది ఇవాళ ఆధ్యాత్మిక. ఎందుకంటే పత్రికల్ని A to Z చూసినవాడిని. ఆర్డినరీ బస్సుల్లో మేము ప్రయాణం చేసి ధ్యాన ప్రచారం చేస్తుండేవాళ్ళు ఇవాళ ఎక్కడికో ఎదిగినాము. ఆ ఎదిగి ఇవాళ ఇంతమందిని ఎదుగుదలకు ఇవాళ కైలాసపురి నాంది పలుకుతూ ఉంది అంటే అది ఏ గ్రేట్ మూమెంట్ టు ఎంజాయ్, ఏ గ్రేట్ మూమెంట్ టు చెరిష్, ఏ గ్రేట్ లైఫ్ టైమ్ మెమరీ టు ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ ఆఫ్ పత్రిజీ. థ్యాంక్ యూ ఇంత చక్కగా అవకాశం ఇచ్చింది మనకు. థ్యాంక్ యూ సార్. కంచి రఘురాం గారికి చేరు సత్కారం మహేశ్వరం మా పేరు తరపు నుండి. ద్వారకానాథ్ గారు మీ చేతుల మీదుగా కంచి రఘురాం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ మెసేజ్. మరికొద్దిసేపట్లో శ్రీ భరత్ గారు వస్తున్నారు విశాఖపట్నం నుండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తదుపరి మరొక సీనియర్ మాస్టర్ అనుభవాన్ని మనం తీసుకుందాము. మన ముందుకు వస్తున్నారు నెల్లూరు నుంచి పవన్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. గట్టిగా క్లాప్స్ కొడదామండి. మీ క్లాప్స్ ద్వారానే వచ్చిన ప్రతి మాస్టర్స్కి వెల్కమ్ చేయాలి మీరు. థ్యాంక్ యూ.